పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2 వకీల్పల్లి మైన్లో కాంట్రాక్ట్ కార్మికుడు జనగామ శర్మ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేస్తూ ప్రాణాలను బలి తీసుకుంటుందని టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో కాంట్రాక్ట్ కార్మికునికి ప్రమాదం జరిగితే సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్ స్పందించకపోవడం విచారకరమన్నారు. మృతుడు శర్మ కుటుంబానికి ₹1 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రమాదానికి గల కారణాలను పర్యవేక్షించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వర్షంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తో శర్మ మృతి చెందినట్లు మృతుని భార్య కన్నీరు పెట్టుకున్నారు. వకీల్పల్లి 7 LPకి పంపించారు. అక్కడ బంకర్ కట్టింగ్ ఉన్నది, అది అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి రాని పంపించారు. పంపిస్తే అక్కడ పని అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చి రోజు సెకండ్ షిఫ్ట్కి పోయేటోడు వచ్చేటోడు కరెక్ట్గా అది కరెంట్ వైర్లు ఇచ్చేటోళ్ళు కాదట, ఏమి ఇచ్చేటోళ్ళు కాదట, అన్ని నేనే తీసుకునేదట, పోయేదట, పెట్టుకునేదట. అడిగితే ఏకా చేయకపోయా, ఏ కాదు నువ్వేమన్నా సింగరేణి ఎంప్లాయీవా, నువ్వు టెంపరవరీ అయినాయే, టెంపరవరీ అయినాకే ఏమిస్తారయ్యా, నువ్వే తీసుకోవాలన్నీ, నువ్వే చేయాలి, నువ్వే చూసుకోవాలన్నీ, హెల్పర్ లేడు నువ్వు ఒక్కరివే చేయాలి. సెకండ్ షిఫ్ట్ ఇలా నైట్ అవుతుంది కదా సార్ అని అంటే, ఏం కాదు నైట్ అయినా చెయ్యి సెకండ్ షిఫ్ట్ అని ఒక్కరినే వేసిందట. ఆ మైండ్ ఎవ్వరు లేరట, సెకండ్ షిఫ్ట్ కి ఒక్కడే ఉన్నాడట. ఆ వైర్లన్నీ వర్షానికి పదనొచ్చి ఎర్తొచ్చినాయట. ఈ వైర్లు ఆయన కరెంట్ షాక్ కొట్టే చనిపోయిండు. నేను పోయిన మొదలే చూసిన, యాక్సిడెంట్ అయింది, పిడిసి వచ్చింది అన్నారు, యాక్సిడెంట్ అయింది అన్నారు, హార్ట్ అటాక్ అన్నారు. ఆడికి పోయే వరకు కాలనీ హాస్పిటల్ వేసిండు. మేము పోయే వరకు ఆయనకు టెస్టులు అన్ని వేసిండ్రు, డెడ్ బాడీ నడబడుకోబెట్టిండ్రు. నేను పోయి చూసే వరకు ముసుకేసి ఉన్నది, ముసుగు తీసి చూసే వరకు చనిపోయే ఉన్నాడు. ఏమైంది అంటే అన్నారు కదా, ఏం కాలేదమ్మా, నీ భర్తకి ఏం కాలేదు, మంచిగానే ఉన్నాడు, ఎక్కడ సింగరేణి హాస్పిటల్ తీసుకోబో, నీ భర్తకి ఏం కాదు, బతుకుతాడు అన్నారు. ఈ మాట అన్నారు వాళ్ళు. నైట్ నుంచి ఫోన్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. నేను ఆడికైనా అడిగిన, సార్ నా భర్తకి ఏమైంది కరెక్ట్ చెప్పినాకనే మీరు బండి ఎక్కి అని అంటే, ఏం కాదమ్మా మంచిగానే ఉన్నాడు, నీ భర్తకి ఏం కాదని బండి ఎక్కి అంబులెన్స్ ఎక్కిచ్చారు. సింగరేణి అంటే పెద్ద సంస్థ, పెద్ద సంస్థలో పని చేసేటప్పుడు అన్ని చూసుకొని అన్ని మంచిగా ఉంచాలి కదా. ఒక వెల్డర్ అన్నప్పుడు ఆయనకు అన్ని ఫెసిలిటీ పెడితేనే చేయించుకోవాలి, లేకపోతే చేయించుకోవద్దు. అది కాంట్రాక్టర్ అయితే ఆయనకి వాడు మనిషి కాదా, ఆయనకి ఫ్యామిలీ లేదా? నిన్న రాత్రి సెకండ్ షిఫ్ట్ లో జరిగినటువంటి ప్రమాదంలో, వకీల్పల్లి RG2లో జరిగినటువంటి ప్రమాదంలో జనగామ శర్మ అనేటువంటి ఒక స్కిల్డ్ వర్కర్ వెల్డర్ గా పనిచేస్తూ యాజమాన్యం వాళ్ళకున్నటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘించి పనిచేయించినటువంటి క్రమంలో, వర్షం పడుతున్నటువంటి క్రమంలో, సర్ఫేస్ లో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎలక్ట్రిక్ షాక్ వలన, లేకపోతే వెల్డింగ్ చేసే క్రమంలో ఆ గ్యాస్ వలన ఈ యొక్క ప్రమాదం జరిగి చనిపోయిండు అనేటువంటిది కార్మిక వర్గం అంతా భావిస్తా ఉంది. కాబట్టి దీనిపైన యాజమాన్యం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కాంట్రాక్టర్ కూడా రాత్రి అంతా ప్రయత్నం చేస్తే దొరకట్లేదు ఫోన్ నంబర్లో అని చెప్పి, ఇగో ఒక 2 గంటల ముందు ఇప్పుడు తీసుకొని హాస్పిటల్ కు కాంట్రాక్టర్ తీసుకొని వచ్చారు. ఇది సింగరేణి పరిస్థితి. కాంట్రాక్ట్ కార్మికుడిని మరి ఏ విధంగా కాంట్రాక్ట్ కార్మికుడు చూసుకోడు, ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గా ఉన్నటువంటి సింగరేణి కూడా రక్షణ విషయంలో అశ్రద్ధ వహించడం వల్లనే ఈ జనగామ శర్మ అనేటి వ్యక్తి చనిపోయిండు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కార్మిక వర్గం భావిస్తా ఉన్నది.